ఈ సినిమా చూసిన తర్వాత నాకు ఒక విషయం అయితే చాలా క్లియర్గా అర్థమైంది. హాయ్ అందరికీ, వెల్కమ్ టు పర్స్పెక్టివ్ మ్యాటర్స్. ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ రివ్యూ. వ్యూస్ అయితే బాగానే వస్తున్నాయి కానీ సబ్స్క్రైబర్లు పెరగట్లేదు. కొంచెం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియోని చివరి వరకు చూసి నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. సో దట్ ఈ వీడియో ఇంకా చాలా మందికి కనిపించే అవకాశం ఉంటుంది. బేసిక్గా నేను ఈ సినిమాకి వెళ్ళడమే నేను ఒక వరస్ట్ సినిమా చూడబోతున్నాను అనే మైండ్ సెట్తోనే వెళ్ళి కూర్చున్నా. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే సినిమా వాళ్ళు వదిలిన ప్రమోషనల్ కంటెంట్ ఇప్పటి వరకు అలాగే ఉంది. ఫస్ట్ హాఫ్ స్టార్ట్ అయింది, సినిమా కంటిన్యూ అవుతుంది. ఇంటర్వెల్ వచ్చేసరికి నా మైండ్ ఎలా ఉంది అంటే పర్లేదు, బాగానే ఉంది. ఇంతకన్నా నేనైతే హరీష్ శంకర్ నుంచి ఏమీ ఎక్స్పెక్ట్ చేయట్లేదు. సో నా ఎక్స్పెక్టేషన్ వైజ్ అయితే ఫస్ట్ హాఫ్ కి నేను సాటిస్ఫై అయ్యా. ఒకవేళ మీరు ఈ సినిమా థియేటర్లో చూడాలి అనుకుంటే మాత్రం లీస్ట్ ఎక్స్పెక్టేషన్స్ తో వెళ్ళండి. కాదు హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ కాబట్టి మేము గబ్బర్ సింగ్ ఎక్స్పెక్ట్ చేస్తామంటే మాత్రం డిసప్పాయింట్ అవ్వడం కన్ఫర్మ్. ఇంకా ఈ సినిమా పాజిటివ్స్ విషయానికి వస్తే ఈ సినిమాలో ఫస్ట్ పాజిటివ్ పాయింట్ ఏంటంటే సినిమాటోగ్రఫీ. అంటే హీరోని చూపించిన విధానం కానీ లేదంటే ఆ ఫ్రేమ్స్ కానీ చాలా బాగున్నాయి. అండ్ స్క్రీన్ మీద సినిమా కూడా కాస్ట్లీగానే కనిపిస్తుంది. ఈ సినిమాకి నెక్స్ట్ పాజిటివ్ పాయింట్ ఏంటంటే ఈ సినిమా ఫస్ట్ హాఫ్. చెప్పాను కదా, చాలా లో ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళడం వల్ల ఫస్ట్ హాఫ్ చూస్తున్న సేపు బాగానే ఉంది కదా, ఎందుకంత నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు అనే థాటే ఉంది నాకు. అంటే ఎక్కడా బోరింగ్ అనిపించలేదు. ఇన్ఫ్యాక్ట్ చాలా చోట్ల నవ్వుకున్నా నేను కూడా. ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్ మిగిలిన స్టార్ హీరో సాంగ్స్కి డాన్సులు చేస్తారు. ఆ సీన్ అయితే బాగానే అనిపించింది నాకు. నెక్స్ట్ పాజిటివ్ పాయింట్ ఏంటంటే తమనిచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్. స్కందాలో హీరో ఇంట్రడక్షన్ బీజిఎం, అలాగే ఓజీలో ఇంటర్వెల్ బీజిఎం కలిపి కొట్టారు. తప్పులేదు, 6 సంవత్సరాలు తీసిన సినిమాకి 12 రోజుల్లో బీజిఎం ఇవ్వమంటే ఏ మ్యూజిక్ డైరెక్టర్ అయినా అలాగే చేస్తారు. అంటే అద్భుతంగా ఉందని చెప్పలేను కానీ వరస్ట్గా అయితే లేదు. అలాగే సినిమా సెకండ్ హాఫ్ లో తొలి ప్రేమ సాంగ్ వస్తుంది, అదొకటి చాలా బాగా అనిపించింది. అంటే చాలా రోజులైంది ఎస్పీబీ గారి సాంగ్ థియేటర్లో విని. అలాగే ఇంకో చిరంజీవి గారి సాంగ్ కూడా రీమిక్స్ చేశారు సినిమాలో. కంప్లీట్ గా కాదు, జస్ట్ పల్లవ్ వరకు రీమిక్స్ చేసి ఒక సీన్ లో వాడుకున్నారు. ఆ సీను ఆ సాంగ్ కంప్లీట్ గా సింక్ అయ్యాయి, బాగానే అనిపించింది. ఇంకా లాస్ట్ పాజిటివ్ పాయింట్ ఏంటంటే పవన్ కళ్యాణ్. ఆయనవి కొన్ని డిజాస్టర్ సినిమాలు ఉంటాయి, అంటే అజ్ఞాతవాసి, కొమరం పులి ఇలాంటివి. ఆ సినిమాలు నాకు నచ్చకపోవడం ఒక ఎత్తు అయితే వాటిలో పవన్ కళ్యాణ్ యాక్టింగ్ కూడా నాకు అస్సలు నచ్చేది కాదు. అంటే పవన్ కళ్యాణ్ అనే హీరో ఏదైతే చేయగలరో అదైతే చేసి చూపించారు స్క్రీన్ మీద. సో ఆయన యాక్టింగ్ ఈ స్పెసిఫిక్ సీన్లో బాగాలేదు అని అయితే చెప్పడానికి లేదు. ఇంకా ఈ సినిమా నెగిటివ్స్ విషయానికి వస్తే ఈ సినిమాకి బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ ఏంటంటే ఈ సినిమా సెకండ్ హాఫ్ లో చమ్మక్ చంద్ర గారితో ఒక సీన్ వస్తుంది. అసలు ఆ సీన్ అక్కడ ఎందుకు ఉంది అనే దానికి రీజన్ హరీష్ శంకర్ గారు కూడా ప్రాపర్ గా చెప్పలేరు. అంటే ఆ సీన్కి ముందు జరిగేదానికి లేదంటే ఆ సీన్కి తర్వాత జరిగేదానికి అసలు సింకే ఉండదు. ఇంకా ఈ సినిమాకి నెక్స్ట్ నెగిటివ్ పాయింట్ ఏంటంటే ఈ సినిమా లెంత్ 2 hours 34 minutes ఉంటుంది సినిమా. 2 సాంగ్సే ఉంటాయి సినిమా మొత్తంలో. ఇంకా వరస్ట్ థింగ్ ఏంటంటే ఉన్న 2 సాంగ్స్ లో ఒక సాంగ్ ప్లేస్మెంట్ అనేది చాలా వరస్ట్ గా ఉంటుంది. సిచ్యువేషన్ నేను ఇక్కడ చెప్తే స్పాయిలర్ అవుతుంది కానీ ఆల్మోస్ట్ డెడ్ లెవెల్ సెంటిమెంట్ ఉండాల్సిన చోట తీసుకొచ్చి ఆ దేకలేంగే సాలా సాంగ్ పెట్టారు. టు బి ఫ్రాంక్ చెప్పాలి అంటే ఆ సాంగ్ ప్లేస్మెంట్ చూసి థియేటర్లో బయటకు వెళ్ళిపోవాలనిపించింది నాకైతే. సరే సాంగ్స్ లేవు ఓకే, స్టోరీ కూడా రొటీన్ స్టోరీయే ఓకే, మరి ఇక్కడ మ్యాజిక్ చేయడానికి స్కోప్ ఎక్కడ ఉంది అంటే స్క్రీన్ ప్లేలో ఉంది. ఆ స్క్రీన్ ప్లే కూడా కంప్లీట్లీ ప్రెడిక్టబుల్ ఉంటుంది. అంటే సినిమా స్టార్ట్ అయిన పావు గంటకి సినిమా మొత్తం మనకు అర్థమైపోతుంది. ఓవరాల్ గా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఎలా ఉంది అని అడిగితే మాత్రం ఎప్పుడో రావాల్సిన సినిమా ఇప్పుడు వచ్చినట్లయితే అనిపించింది. అట్ ద సేమ్ టైం సోషల్ మీడియాలో జనాలు చెప్తున్నంత వరస్ట్ గా అయితే మాత్రం ఏం లేదు. ఇన్ఫాక్ట్ రీసెంట్ పవన్ కళ్యాణ్ గారి మూవీస్ తీసుకుంటే బ్రో హరిహర వీరమల కన్నా ఈ సినిమా బానే ఉంది. ఈ సినిమా చూసాక నాకు విషయం అయితే క్లియర్ గా అర్థమైంది. అదేంటంటే మనం థియేటర్లోకి వెళ్ళేటప్పుడు ఏ ఎక్స్పెక్టేషన్స్ తో అయితే వెళ్తామో దాన్ని బట్టి ఆ సినిమా మనకిచ్చే ఫీల్ డిపెండ్ అయి ఉంటుంది. సో ఫైనల్ గా చెప్పాలి అంటే ఉస్తాద్ భగత్ సింగ్ ఒక బిలో యావరేజ్ సినిమా అనిపించింది. మరో మూవీ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై.